తెలుగు బిగ్ బాస్ అద్భుతమైన విజయాలు సాధిస్తూ ప్రతి సంవత్సరం కొత్త సీజన్లతో అదరగొట్టేస్తుంది. ఇప్పటికే 7 సీజన్స్లో కంప్లీట్ అయిన ఈ షో ఇప్పుడు 8వ సీజన్ కోసం రెడీ అవుతుంది. ఈ సీజన్లో స్టార్ సెలబ్రిటీస్ పాల్గొంటారని సమాచారం. సోషల్ మీడియాలో పలు పేర్లు వైరల్గా మారుతున్నాయి. వారిలో సింగర్ మోహన భోగరాజు పేరు కూడా ఉంది. బుల్లెట్ బండి సాంగుతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు మోహన భోగరాజు. ఆ తర్వాత పలు రకాల తెలంగాణ సాంగ్స్ పాడుతూ ఆకట్టుకున్నారు. ఇక బిగ్ బాస్లో ప్రతి సీజన్లో సింగర్ విభాగంలో ఒకరు వస్తూ ఉంటారు. దాంతో ఈసారి సింగర్ మోహన భోగరాజుని బిగ్ బాస్ హౌస్లో తీసుకునే ప్రయత్నం చేస్తారట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారట. ఆమెకు మంచి పారితోషికంతో పాటు హౌస్ నుండి బయటకు వచ్చాక స్టార్ మాలో వచ్చే సింగర్స్ ప్రోగ్రాంలో జడ్జిగా కూడా అవకాశం ఇచ్చేలా ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ నచ్చడంతో సింగర్ మోహన భోగరాజు కూడా బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్లోనే ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందని ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆమె రాలేదు. కానీ సీజన్ 8లో మోహన భోగరాజు ఉండేలా బిగ్ బాస్ టీం ప్లాన్ చేస్తుంది. ఆమెతో పాటు ఈసారి దాదాపు 20 మందికి పైగా సెలబ్రిటీస్ వస్తారని సమాచారం. ఇక సీజన్ 8 జూన్ లేదా జూలైలో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక హోస్ట్ విషయంలో కూడా ఫిలిం నగర్లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సీజన్కి కూడా నాగార్జున గారు హోస్ట్గా తీసుకురావాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఆయన 100వ సినిమా చర్చల విషయంలో బిజీగా ఉన్నారు. త్వరలోనే 100వ సినిమా కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఆయన సీజన్ 8కి హోస్ట్గా వస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకవేళ నాగార్జున గనక హోస్ట్గా చేయలేకపోతే అతని ప్లేస్లో రానా గాని బాలకృష్ణని గాని తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక సీజన్ 8 సరికొత్తగా ఉంటుందని సమాచారం. ప్రేక్షకులు ఊహించిన విధంగా టాస్కులు, నామినేషన్, ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుందంట. దాంతో సీజన్ 8 మీద భారీ అంచనాలున్నాయి. సీజన్ 8 కూడా ఉల్టా పుల్టాకి మించి ఉండబోతుందని సమాచారం. మరి సీజన్ 8 కూడా సీజన్ 7 లాగా సూపర్ హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.